సుష్మా, వెల్కమ్ టు MAXLOGICALS. నేను ఇప్పుడు క్యూబ్స్ కి సంబంధించిన ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. హౌ టు ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్. అంటే చాలా మంది చాలా టైం టేకన్ తీసుకుంటారు క్యూబ్స్ ఇచ్చి దానికి క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ యూస్ చేస్తే మీరు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయితే చేయగలుగుతారు. అది ఎలా అని అంటే అండి, ఫస్ట్ నేను ఇక్కడ 1 to 10 నెంబర్స్ యొక్క క్యూబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ 1 cube వాల్యూ 1, 2 cube 8, 3 cube 27 అండ్ సో ఆన్. 10 cube వాల్యూ 1000 కదండి. మీరు ఇప్పుడు చూసినట్లయితే అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే దిస్ ఈజ్ క్యూబ్ నెంబర్స్, ఇవన్నీ కూడా క్యూబ్ రూట్స్. అంటే 1 యొక్క క్యూబ్ రూట్ ఎంత 1, 8 యొక్క క్యూబ్ రూట్ 2, 27 యొక్క క్యూబ్ రూట్ 3 అండ్ సో ఆన్. 1000 యొక్క క్యూబ్ రూట్ 10 అండి. ఇప్పుడు మీరు యూనిట్స్ ప్లేస్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉండే యూనిట్స్ ప్లేస్ అండ్ క్యూబ్ రూట్స్ లో ఉండే యూనిట్స్ ప్లేస్ సేమ్ గా ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఇక్కడ 1 and 1, ఇక్కడ ఒక క్యూబ్ నెంబర్ కి యూనిట్స్ ప్లేస్, ఇక్కడ ఉండే క్యూబ్ రూట్ యొక్క యూనిట్స్ ప్లేస్ సేమ్. అండ్ ఆఫ్టర్ దట్ 4 క్యూబ్ చూసుకోండి, క్యూబ్ నెంబర్ 64 లో ఉండే యూనిట్స్ ప్లేస్ అండ్ అలాగే క్యూబ్ రూట్ లో ఉండే యూనిట్స్ ప్లేస్ సేమ్. ఆఫ్టర్ దట్ 5 అంటే 5 క్యూబ్ ఈక్వల్స్ టు 125. 125 లో ఉండే యూనిట్స్ ప్లేస్ అండ్ క్యూబ్ రూట్ లో ఉండే యూనిట్స్ ప్లేస్ సిమిలర్. ఆఫ్టర్ దట్ 6 క్యూబ్ 216, ఇక్కడ ఉండే యూనిట్స్ ప్లేస్ అండ్ క్యూబ్ రూట్ లో ఉండే యూనిట్స్ ప్లేస్ సిమిలర్. అండ్ ఆఫ్టర్ దట్ 10 క్యూబ్ 0 0 కదండి. ఇప్పుడు మనం వేసుకుందాము 1 యొక్క యూనిట్స్ ప్లేస్ అంటే క్యూబ్ రూట్ యొక్క యూనిట్స్ ప్లేస్, క్యూబ్ యొక్క యూనిట్స్ ప్లేస్ సిమిలర్. ఆఫ్టర్ దట్ 4 తర్వాత 5 6 అండ్ 9 0 0. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ క్యూబ్ నెంబర్స్, ఇవన్నీ క్యూబ్ రూట్స్. అంటే ఎప్పుడైనా సరే మీకు ఎక్కడైనా సరే క్యూబ్ రూట్ 1 కనిపిస్తే, క్యూబ్ రూట్ అంటే క్యూబ్ నెంబర్ అడిగి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటే క్యూబ్ నెంబర్ యూనిట్స్ ప్లేస్ లో 1 కనిపిస్తే మీరు ఇక్కడ క్యూబ్ రూట్ లో కూడా 1 వేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీకు ఎక్కడైనా సరే క్యూబ్ లో 4 కనిపిస్తే క్యూబ్ రూట్ నెంబర్ కూడా 4 అని వేసుకుంటారు. ఇవన్నీ కూడా 1 4 5 6 9 0. ఆఫ్టర్ దట్ మీరు 3 క్యూబ్ 27 కదండి. అంటే క్యూబ్ నెంబర్ లో 7 కనిపించేటప్పుడు క్యూబ్ రూట్ 3 వేసుకుంటారు. అంటే ఎక్కడైనా సరే క్యూబ్ నెంబర్స్ యూనిట్స్ ప్లేస్ లో 7 కనిపిస్తే మీరు అక్కడ క్యూబ్ రూట్ 3 వేసుకుంటారండి. ఆఫ్టర్ దట్ 8 2. మీరు ఎక్కడైనా సరే క్యూబ్ నెంబర్ ప్లేస్ లో యూనిట్స్ ప్లేస్ లో 2 కనిపించింది అనుకోండి, మీరు క్యూబ్ రూట్ ప్లేస్ లో ఏం వేసుకుంటారు అని అంటే 8 వేసుకుంటారు. అంటే ఇది కాన్వర్స్. అంటే మీకు 3 కనిపిస్తే 7 వేస్తారు, 7 కనిపిస్తే 3 వేస్తారు, 8 కనిపిస్తే 2 వేస్తారు, 2 కనిపిస్తే 8 వేస్తారు. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఈ టేబుల్ వచ్చినట్లయితే మీరు క్యూబ్ రూట్స్ అనేవి సింపుల్ గా విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. లుక్ ఎట్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. క్యూబ్ రూట్ 2197 అని అంటున్నాము. సో ఫస్ట్ మనం 3 డిజిట్ గ్రూప్ గా దీన్ని డివైడ్ చేసుకుందాం. అంటే 1s 10s 100s ఇదొక గ్రూప్ అండ్ 2 సింగిల్ గా ఉంది కాబట్టి ఇదొక గ్రూప్. సో 197 కదా. ఫస్ట్ దీని యొక్క యూనిట్స్ ప్లేస్ తీసుకుందాం. దీని యొక్క యూనిట్స్ ప్లేస్ ఎంతండి 7 కదా. సో 7 ఉంది కాబట్టి మనకి ఇది క్యూబ్. ఇప్పుడు మనం క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. క్యూబ్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 7 ఉంటే మనం క్యూబ్ రూట్ ఏం వేసుకుంటాము? సో 7 చూసుకోండి, 7 ఉంది కదండి. సో మనం ఏం వేసుకుంటాం? 3 వేసుకుంటాము. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 3 వస్తుంది. ఆఫ్టర్ దట్ దిస్ ఇస్ 10s ప్లేస్ 2, ఇక్కడ 2 ఉంది. సో మనకి 2 చూసుకున్నట్లయితే 2 అనేది క్యూబ్ నెంబర్. మనం 2కు దగ్గరగా ఏ క్యూబ్ నెంబర్ ఉంది? 1 కదండి ఉంటుంది. సో 1 యొక్క క్యూబ్ రూట్ ఎంత? 1 అంటే 13. క్యూబ్ రూట్ ఆఫ్ 2197 యొక్క క్యూబ్ ఎంత అంటే క్యూబ్ రూట్ ఎంత అంటే 13 అండి ఆన్సర్. సో లుక్ ఎట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. క్యూబ్ రూట్ ఆఫ్ 250047 అని అంటున్నారు. ఫస్ట్ దీన్ని ఎలాగా 3 గ్రూప్ గా డివైడ్ చేసుకోవాలి కదా. సో 1s 10s 100s దిస్ ఇస్ 1 గ్రూప్ అండ్ దిస్ ఇస్ 1 గ్రూప్. సో ఫస్ట్ వీడు యూనిట్స్ ప్లేస్. సో 7 ఉంది. 7 అంటే ఏంటండి? మనం ఇప్పుడు ఏం చూసుకోవాలి? 7 అంటే క్యూబ్ రూట్ లో మనకి ఎంత వస్తుంది? 3 కదండి. సో 3 వేస్తాము. ఆఫ్టర్ 250 ఉంది. 250కి దగ్గరగా ఏదైనా క్యూబ్ నెంబర్ ఉందో చూసుకోవాలి. 250కి దగ్గరగా 216 ఉందండి. సో 216 యొక్క క్యూబ్ రూట్ ఎంత? 6 కదా. సో 6 వేస్తాము. సో క్యూబ్ రూట్ ఆఫ్ 250047 యొక్క క్యూబ్ రూట్ ఎంత అంటే 63 అండి.
ఓకేనా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 59319 అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం దీన్ని 3 గ్రూప్ గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ దిస్ ఈజ్ వన్ గ్రూప్, దిస్ ఈజ్ వన్ గ్రూప్. మనం ఏం చేస్తాము, ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ అని కదండి కన్సిడర్ చేసుకుంటాము. 9 ఉంది, సో క్యూబ్ ప్లేస్ లో 9 కనిపిస్తే క్యూబ్ రూట్ ప్లేస్ లో ఎంత వేస్తాము, యాజ్ ఇట్ ఈస్ 9 గానే వేస్తాము. ఆఫ్టర్ టెన్స్ ప్లేస్ చూసుకుందాము 59. 59 కి దగ్గరగా ఏ క్యూబ్ ఉందో చూసుకోవాలి. 59 దగ్గరగా ఏముందండి 27 కదా, సో దానికి క్యూబ్ రూట్ ఎంత 3. సో టెన్స్ ప్లేస్ లో 39. సో ద క్యూబ్ రూట్ ఆఫ్ 59,319 కి ఎంత వస్తుంది ఆన్సర్ అని అంటే 39 అండి. లాస్ట్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 592,704 అంటున్నారు. ఫస్ట్ 3 గ్రూప్ గా డివైడ్ చేస్తాం. ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. సో యూనిట్స్ ప్లేస్, క్యూబ్ యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి క్యూబ్ రూట్ లో కూడా 4 వస్తుంది. సో యూనిట్స్ ప్లేస్ ఈస్ 4. ఆఫ్టర్ దట్ 592 క్యూబ్స్ లో ఏది దగ్గరగా ఉందో చూసుకుంటాము. 592 అంటున్నారు కాబట్టి 512 కి దగ్గరగా ఉంది. సో 512 యొక్క క్యూబ్ రూట్ ఏంటి 8 కదా, సో టెన్స్ ప్లేస్ లో 8 అండ్ ద ఆన్సర్ ఈజ్ 84 అండి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లే మనం విత్ ఇన్ సెకండ్స్ ఇది ఆన్సర్ అయితే చేయగలిగాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాథ్స్ లాజికల్స్.